మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది నెలల నుండి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. 500 కోట్ల రూపాయలతోటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం నుండి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ తీసుకొని కేసీఆర్ గారి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే బక్స్ పెట్టి అక్కడనే పూర్తి స్థాయిలో సర్వర్లు పెట్టి అక్కడ నుండి 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నేతలు కానివ్వండి, లేకపోతే బడా బడా కాంట్రాక్టర్లు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా అట్లీస్ట్ వేరే వాళ్ళని ఎవరైనా విడిచిపెట్టినా అంటే ఎవరైతే మహిళలు ఉంటారో పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ ఇచ్చేటటువంటి మహిళలు కానివ్వండి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే మహిళలు కానివ్వండి, వీళ్ళతోటి మిస్యూజ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా కొంతమంది అధికారులు చేసిరనేటటువంటి ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 5గురు పేరు బలంగా వినబడ్డది. కానీ ఈ 5గురు పేరు కాస్త 10 మంది అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. ఓవైపు ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి, ఆయన ఎస్ఐబిలో ఆయన పనిచేసేటటువంటి వ్యక్తి, డీసీపీగా ఆయన తీసుకుపోయి ఆల్రెడీ లోపడేసినటువంటి పరిస్థితి. తర్వాత ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, వేణుగోపాలరావు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్కు ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ పూర్తి స్థాయిలో కేసీఆర్ చెప్తేనే చేసినాము, మేము మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నికలు కానివ్వండి, లేకపోతే హుజరాబాద్కి సంబంధించిన ఉప ఎన్నికలు కానివ్వండి, లేకపోతే దుబాకకి సంబంధించిన ఉప ఎన్నికలు కానివ్వండి, లేకపోతే హుజూర్ నగర్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలలో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు మేము పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలలోనే తరలించడం అనే మాటలు ఇటు ఎవరు ఈయన చెప్పిండు సారు, ఆయన పేరేదో ఉంది పాడే నాకు యాదికొత్తలేదు కానీ ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, ఇంకో ఆయన ఉంటాడయా, ఆయన చెప్పేసిండు రాధాకిషన్ రావు. ఈ పెద్ద మనిషి పేరు మనకు అంత ఐడియా వస్తలేదు కానీ అందుకే జర ఓపిక వైట్నా మీకు చూపిస్తా ఆయన ఫోటో. ఈ రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి ఆయన చెప్పినటువంటి వాంగ్మూలం, ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ పూర్తి స్థాయిలో రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. రికార్డ్ చేసుకొని రాధాకిషన్ రావు చెప్పినట్టు చాలా క్లియర్ కట్గా కేసీఆర్ చెప్తేనే మేము చేసినాము, మాకు ఎలాంటి సంబంధం లేదు, కేసీఆర్ ఈ వెహికల్లో డబ్బులు ఇవ్వమని చెప్పిండు, ఈ వెహికల్లోనే డబ్బులు తీసుకొచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కేసీఆర్ అనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ ఇంట్లో పైసలు దాచిపెట్టినా, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో పైసలు దాచిపెట్టినా ఎవరు పోయి పట్టుకుంటారండి? పోలీసులకు ఏమవసరం? కేసీఆర్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోయి, ముఖ్యమంత్రి ఇలాకాలో పోయి పైసలు దొరకబట్టే అంటటువంటి సీన్ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి కేసీఆర్ ఇదే ఉపాయం కట్టిండనే చర్చ వినబడుతున్నది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోకి వెళ్ళి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు డబ్బు పోయింది. ఆ డబ్బు పోలీసు వాహనాలలోనే ఉప ఎన్నికల టైంలో పైసలు తరలించేటటువంటి ప్రయత్నం చేసిరు. టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వెహికల్స్లో డబ్బులు తరలించారట, ఇతర అంశాలలో కూడా డబ్బులు పోయినాయి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. ఈ రాధాకిషన్ రావు కదా, రాధాకిషన్ రావు ఈ సారే పెద్ద మనిషి ఉంటాడు, ఈయన ఏడుండో ఇగో ఈ సారేనయ్యా, ఈ సారు ఈయన అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసి ఈయనను పూర్తి స్థాయిలో 2-3 రోజుల వరకు ఈయనను విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు పోలీసులు. విచారణ చేసినప్పుడు ఈయన చెప్పినటువంటి మాట ఏంది చాలా క్లియర్గా, మునుగోడు ఉప ఎన్నికలు కానివ్వండి, ఇతర ఉప ఎన్నికలలో పూర్తి స్థాయిలో మేము డబ్బులు తరలించినటువంటి మాట వాస్తవం. మేము విచ్చలవిడిగా డబ్బులు పోలీస్ కార్లలోనే తీసుకుపోయినాము. మేము ఇంకో విషయం ఏంది, పోలీసు వెహికల్సే కాదు, ఇప్పుడు నార్మల్ వెహికల్స్ ఉంటాయి కదా, ఏదన్నా డబ్బులు తీసుకుపోవడానికి లేకపోతే వస్తువులు తీసుకుపోవడానికి డంప్ చేయడానికి వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్లో వీళ్ళు పోలీస్ స్టిక్కరింగ్ అతికిచ్చి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు పోలీస్ వాహనాలలో కాకుండా ప్రైవేట్ వాహనాలలో కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలలో పూర్తి స్థాయిలో కేసీఆర్కు ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ను వదిలేటటువంటి పరిస్థితి లేదు. దాదాపు 5గురు అప్రూవ్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఓవైపు భుజంగరావు అనేటటువంటి వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో మాకు ఈ రాధాకిషన్ రావు చేయమంటే చేస్తామనేటటువంటి మాట చెప్పిండు. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మిగిలినటువంటి వ్యక్తి ఒక్కళ్ళే, రాధాకిషన్ రావు పని అయిపోయింది, 5గురు పని అయిపోయింది, ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి రావాలి. ఈ ప్రభాకర్ రావు ఏడున్నాడు? అమెరికాలో ఆయనకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం వ్యవహారంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిండు. కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. కేసీఆర్ ప్రగతి భవన్లోనే 10 సంవత్సరాల పాటు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ప్రభాకర్ రావు ఎవరో మీకు ఫోటో తెలిసే ఉంటుంది, నాకు తెలిసి అయితే, ఎందుకంటే ఆయన పేరు ఎన్నిసార్లు చూసిరో. ప్రభాకర్ రావు గీ పేద మనిషే ఏడి, ఇగో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిండు. ఇక్కడ కేసీఆర్ దగ్గర
ఐజీ ప్రభాకర్ రావు మొత్తం ఈయన వ్యవహారంలోనే ఈయన డైరెక్షన్లోనే పూర్తి స్థాయిలో ఏది ఫోన్ ట్యాపింగ్ దందా నడిచిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. సింపుల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడికి లేడికి పోయింది ఏం కథ అనేది మీకు చెప్తా. అయ్యో మొత్తం పోయిందిగా, ఒకసారి మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ఇక్కడ రాత్తా. ఫస్ట్ వీళ్ళు చేసినటువంటి తప్పిదం ఏంది? ఎగ్జాక్ట్లీ 9వ తారీఖు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఐ మీన్ 3వ తారీఖు కౌంటింగ్ అయిపోయింది. 3వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఫైనలైజ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటటువంటి ఫైనలైజ్ అయిపోయింది. 9వ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. 10వ తారీఖు కాంగ్రెస్ పార్టీ పరిపాలన స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళు చేసినటువంటి కథ ఏంది? అసలు వీళ్ళు చేసినటువంటి తప్పిదం ఏంటంటే, అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నాడో ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి, ఈ ప్రణీత్ రావు అనే ఎస్ఐబిలో డీసీపీగా పనిచేసేటటువంటి వ్యక్తి, ఈ ప్రణీత్ రావు ఏం చేసిండు? ఎస్ఐబి ఆఫీస్ పోయిండు. ఎస్ఐబి ఆఫీస్ పోయి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అని చెప్పి ఆఫీస్ ఉంటుంది. పూర్తి స్థాయిలో నిఘా పెడతా ఉంటారు వీళ్ళు. మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళు వేరే తోళ్ళతో ఏమైనా కొలాబరేట్ అవుతా ఉన్నారా, లేకపోతే ముఖ్యమంత్రిని ఏమైనా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం కనబడుతూ ఉన్నదా, మొత్తం పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పర్పస్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అన్నట్టు పూర్తి స్థాయిలో వాళ్ళపైన వీళ్ళపైన నిఘా పెట్టేటటువంటి వ్యవస్థ ఎస్ఐబి అనేది. దీంట్లో ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి డీసీపీగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఈ ప్రణీత్ రావు చేతులలోకి వెళ్ళి నడిచింది. అయితే ఈయన చేసినటువంటి కథ ఏంది? 9వ తారీఖు 10వ తారీఖు మధ్యాహ్నం పోయినట్టు సారు ఏడికి ఎస్ఐబి ఆఫీస్కి పోయి ఆయన మెల్లగా లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్స్, లోపల ఉన్నటువంటి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ల్యాప్టాప్లు, ఫోన్లు, అట్లా లోపల ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు అన్నీ తీసుకొచ్చి కొన్ని ట్యాంక్ బండ్ కాడ పడేసిందట, కొన్ని శంషాబాద్ పోతూ ఉంటే అడవులు ఉంటాయి, ఆ శంషాబాద్ గుట్టలు పుట్టలు, ఆ గుట్టలలో పడేసేటటువంటి ప్రయత్నం చేసిందట. ఇంకొన్ని మొత్తం తగలబెట్టేటటువంటి కార్యక్రమం చేసిందట ఈ ప్రణీత్ రావు. ఇంకోటి మొత్తం సీసీ కెమెరాలు బంద్ చేసి ఎస్ఐబి ఆఫీస్లో వార్ రూమ్ ఉంటుంది, సెక్యూరిటీ రూమ్. ఆ సెక్యూరిటీ రూమ్లోనే మొత్తం కూడా ఈ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఎప్పుడైతే ప్రణీత్ రావు అనేటోడు పోయి ఎస్ఐబి ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని ఎప్పుడైతే ఖతం చేసిండో అప్పుడు ప్రణీత్ రావు పేరు బయటకు వచ్చింది. అచ్చా ఇదంతా దందా చేసింది ప్రణీత్ రావు బ్యాచ్, ఇదంతా ప్రభాకర్ రావు దగ్గర నుండి చేపించిండు, ఇదంతా కూడా ఎవరు భుజంగరావు, రాధాకిషన్ రావు వీళ్ళందరూ హస్తం కూడా ఉన్నదనేటటువంటి చర్చ వినబడ్డది. ఫస్ట్ ఎవరు దొరికిపోయారు? ప్రణీత్ రావు అనేటోడు దొరికిపోయిండు. ఇదొక చైన్ సిస్టమ్ లెక్క వచ్చింది. ఈ ప్రణీత్ రావు ఎవరు? ఎస్ఐబిలో డీసీపీగా పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత ఎవరు దొరికిర్రు? రాధాకిషన్ రావు దొరికిండు. ఈ రాధాకిషన్ రావు ఎవరు? మళ్ళా ఈ రాధాకిషన్ రావు అనేటోడు ప్రభాకర్ రావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి. ఈయన కూడా సేమ్ డిఐజీ సంథింగ్ ఏదో పనిచేస్తూ ఉన్నాడు. ఈయన టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డిఎస్పీ అనుకుంటా, డిఎస్పీఓ డీసీపీగా ఉంటాడు ఈ సారు. ఎవరు? ఈ రాధాకిషన్ రావు తర్వాత ఎవరు? వేణుగోపాలరావు. ఈ వేణుగోపాలరావు అనేటటువంటి వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో ఎస్ఐబిలో పనిచేస్తారట. తర్వాత వేణుగోపాలరావు కింద నెక్స్ట్ దొరికిపోయింది ఎవరు? చైన్ సిస్టమ్ లెక్క ఈయన పేరు చెప్తాడు, ఈయన పేరు చెప్తాడు, ఈయన తిరుపతి అన్న అని చెప్పి ఉంటాడు. ఒక ఆయన పెద్ద మనిషి సిఐ తిరుపతి అన్న పేరు చెప్పిండట. ఈ తిరుపతి అన్న టాస్క్ ఫోర్స్లో చేస్తాడు సిఐగా, ఈయన పేరు చెప్పిండు. ఈ తిరుపతి అన్న ఇంకో ఆయన ఉంటాడు భుజంగరావు అని చెప్పి ఉంటాడు. భుజంగరావు అని ఉంటాడు. ఈ భుజంగరావు అనేటటువంటి వ్యక్తి. సో ఈయన భుజంగరావు, ఈయన డీసీపీగా పనిచేస్తూ ఉన్నాడు ఇది టాస్క్ ఫోర్స్లో. సో ఇది ఒక చైన్ సిస్టమ్ లెక్క. వీడు దొరికిపోతే వీని పేరు చెప్పిండు, వీని పేరు. ఆఖరికి వీళ్ళందరూ కలిసి ఎవరు చెప్పిర్రా చెప్పుర్రా బాబు అంటే వీళ్ళందరూ కూడా ఈసారి పేరు చెప్పారు, పెద్ద మనిషి పేరు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈయన దొరికిపోయాడు. ఇక అర్థమైంది, ఒక చైన్ సిస్టమ్ లెక్క. ఈయనని విచారణ చేస్తే ఈయన పేరు చెప్తాడు, ఈయన విచారణ చేస్తే ఈయన విచారణ ఈయనే. సో మాకు చెప్పింది ఈయనండి, మాకు సంబంధమే లేదని చెప్పి ఈయన పేరు చెప్పేసి ఎవరు? ప్రభాకర్ రావు అనేట ఆయన. ఈ ప్రభాకర్ రావు వీళ్ళందరికీ హెడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఆఖరికి మహిళల ఫోన్లు విని మహిళలను ట్యాప్ చేసి మహిళలను లైంగికంగా వాడుకున్నారు వీళ్ళు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇంకోటి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో, కేసీఆర్ ఫామ్ హౌస్లోనే పూర్తి స్థాయిలో ఏది ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సర్వర్లు పెట్టి 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో వీళ్ళు మొత్తానికి ట్యాపింగ్ సెంటర్లు పెట్టిననేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. అంతేందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో ఒక కమర్షియల్ బిల్డింగ్ తీసుకొని దాంట్లో సెకండ్ ఫ్లోర్లో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సెంటర్లు పెట్టిననే చర్చ కూడా వినబడుతున్నది. ఆఖరికి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఇంకో చైన్ సిస్టమ్ ఉంటుంది. మొన్న కూడా మేము చెప్పే ప్రయత్నం చేసిన ఒక వీడియోలో కేసీఆర్ సంతోష్ రావుకి చెప్తే సంతోష్ రావు, మెల్లగా ప్రభాకర్ రావుకి చెప్తే ప్రభాకర్ రావు, భుజంగరావు టు తిరుపతి అన్న టు ప్రణీత్ రావుతో రాధాకిషన్ రావుతో చైన్ సిస్టమ్.
అంటే ఎవరెవరు ఫోన్లు వినాలి ఏం కథ అనేది మొత్తం కూడా హ్యాపీరావు అని ఉంటాడు సంతోష్రావు. కేటీఆర్ కంటే ఎక్కువ సడకును కొడుకు, కేసీఆర్ వల్ల సడకును కొడుకు ఎవరు? సంతోష్రావు. గోళీల బ్యాచ్ తానికి దందా చేసేటటువంటి వ్యక్తి. మొత్తం ఆయన హస్తంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇప్పుడు సింపుల్ వీళ్ళు చేయబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ప్రతి డేటాని కూడా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని ల్యాప్టాప్స్ కూడా దొరికిపోయినాయి అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది. ఎవరైతే ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి కవర్లో ల్యాప్టాప్స్ పెట్టి ఆ కవర్ని ప్యాక్ చేసి కొన్ని నీళ్లలో పడేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. అయితే ఇదే ప్రణీత్ రావుని పోలీసులు దగ్గరుండి తీసుకుపోయి ఏడమారేష్టం ఏందని చెప్పి అక్కడికి వెళ్ళి కొన్ని ల్యాప్టాప్స్, కొన్ని సిస్టమ్స్, కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేసిరు. అవన్నిటిని కూడా రీసైక్లింగ్ చేయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీంట్లో రిట్రై చేసి అందులో ఉన్నటువంటి డాటాని కూడా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొచ్చి ఎవరెవరితో మాట్లాడిరు, ఏమేం చేసిరు అనేటటువంటి కోణాలలో కూడా మాట్లాడుతున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నది. అయితే ఈ రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి ఇంకో మాట కూడా చెప్పిండు. కేసీఆర్ దగ్గర చిప్పులు ఉన్నాయి, చిప్పులు అంటే మీకు తెలుసుగా కెమెరాలలో పెడతారుగా చిప్పులు, ఆ చిప్పులు ఉన్నాయి. పెన్ డ్రైవ్లు కూడా ఉన్నాయి కేసీఆర్ దగ్గర. మేము కొన్ని పెన్ డ్రైవ్లు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కి ప్రగతి భవన్కి కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేశామంటూ కూడా ఇటు రాధాకిషన్ రావు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఎందుకంటే గింత దందా ఎందుకు మరి? ఇప్పుడు కేసీఆర్ అనేట ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న కేసీఆర్ TV9లో కూర్చొని ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కూడా అడ్డంగా దొరికిపోయాడు. అడ్డంగా ఉత్తగానే ఆయన అడిగినటువంటి క్వశ్చన్కి కేసీఆర్ ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూ ఏదైతుందో ఆ ఇంటర్వ్యూలో కేసీఆర్ ముఖ్యమంత్రి లెక్క మాటలు ఏదో భారీ బహిరంగ సభ లెక్క 50,000 మంది చూస్తూ ఉన్నారు కదా, 50,000 మందికి ఏదో ముచ్చడి చెప్తే అయిపోతుంది కదా అనేటటువంటి కోణంలో మాట్లాడాడు. ఇప్పుడు ఏమంటాడు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకి కేసీఆర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే నాకేం అవసరం అండి, అది పోలీసుల పని అంటాడు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ దందా ఈ వ్యవహారం అంతా 500 కోట్ల రూపాయలు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం నుండి తీసుకొచ్చి ఇంత పెద్ద దందా చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా? అసలు పాజిబుల్ అవుతుందా? హైలీ ఇంపాసిబుల్ కదా. సో కేసీఆర్కి ఎందుకు తెలియదు? ఇదే కేటీ రామారావు చెప్పినటువంటి మాట ఏంది? 2-3 లుచ్చాగాల ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు, దాంట్లో తప్పేముందని చెప్పి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పిండు. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేపిస్తూ ఉన్నాడు, వీళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన కూడా మాట్లాడినటువంటి మాటలు. కాబట్టి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కోపోయేటటువంటి కార్యక్రమంలో కనబడతా ఉన్నాడు. కేసీఆర్ను అంత ఈజీగా పోలీసులు విడిచిపెట్టే ప్రయత్నం చేయట్లేదు. ఆఖరికి ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తికి నోటీసులు కూడా పంపించారు. మీరు తెలంగాణ రాష్ట్రానికి ఇమీడియట్లీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ రాలేకపోతే మిమ్మల్ని అక్కడే కస్టడీలోకి తీసుకుంటాం, లేకపోతే మిమ్మల్ని అక్కడే అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తామంటూ కూడా ఈ ప్రభాకర్ రావుకు నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పేరు వినబడతా ఉన్నది. రాధాకిషన్ రావు పకడ్బందీగా కేసీఆర్ పేరు కూడా చెప్పేసిండు. పూర్తి స్థాయిలో కేసీఆరే ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని చెప్పి చెప్పేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. తర్వాత వీళ్ళంతా కూడా ఈ ముఠా మొత్తం కూడా కేసీఆర్ హ్యాండ్వర్లోనే పనిచేసిరు. కేసీఆర్ చెప్తేనే చేసినాము, ఫోన్ ట్యాపింగ్లో పాత్రధారి సూత్రధారి మొత్తం కేసీఆర్ అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది. సో మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి కానివ్వండి, లేకపోతే ఓవైపు ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కానీ, వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ పేరే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. అంత ఈజీగా కేసీఆర్ బయటపడేటటువంటి సిచ్యువేషన్ లేకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం చూస్తాం. కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి విమర్శలలో కూడా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడిండు. ఓవైపు తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డిని ఉసిగొలిపి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత క్రియేట్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి, రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికి కేసీఆర్ నానా రకాలుగా ప్లాన్ చేస్తున్నటువంటి సంగతి కూడా మీకు తెలుసు. మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసీఆర్కి నోటీసులు కూడా పంపించారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, నోటి దూలతో మాట్లాడొద్దు, మీరు బల్బు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ ఉందో 2 రోజుల దాకా మీరు ఖచ్చితంగా భారీ బహిరంగ సభలు పెట్టొద్దు, పబ్లిక్ మీటింగ్స్ పెట్టొద్దు, సైలెన్స్ ఉండాలంటూ కూడా కేసీఆర్కు మొన్న ఈసీ నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. కాబట్టి అంత ఈజీగా కేసీఆర్ ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్కు చాలా నెగిటివ్స్ ఉన్నాయి. ఒకటి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు వాళ్ళ బిడ్డ కవితక్క తీహార్ జైల్లో ఉన్నది. ఈయన బయటికి పోయి మా బిడ్డ తప్పు చేయలేదంటే ఒకవేళ చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లేకపోతే ఇన్ని రోజులు అరెస్ట్ అయ్యి జైలు ఎందుకు ఉంటుందండి? ఇన్ని రోజులు లోపల ఎందుకు పెడతారు? మళ్ళీ తీహార్ జైలు అంటే మామూలు జైలు కూడా కాదు, కడురు కట్టినటువంటి తీవ్రవాదులు నేరస్తులు ఉన్నటువంటి జైలు అది. కాబట్టి అంత ఈజీగా ఉండకపోవచ్చనే చర్చ వినబడుతున్నది. కాబట్టి కేసీఆర్కు పూర్తి స్థాయిలో
నోటీసులు అయితే వచ్చేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి కూడా కేసీఆర్కు ఉన్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ దెబ్బతోటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కి ఏం చేయాలో అర్థమైతలేదు. ఎప్పటి నుండో ఇదే బాధ. ఆఖరికి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుందేమో, అరెస్ట్ చేస్తే మోసం అవుతుందేమో, నన్ను బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి కోణంతో కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా చేతులు కలపడానికి రెడీగా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. పీఎంతో కూడా మాట్లాడిండట. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎట్టి పరిస్థితులలో మీరు నన్ను కాపాడనంటూ కూడా పీఎంతో మాట్లాడిండు కేసీఆర్ అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కోణాలపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులు అవుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డిని బెదిరించడానికి కేసీఆర్ నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే పుసుక్కున అరెస్ట్ చేసి ఇబ్బంది అవుతుంది కదా. రేవంత్ రెడ్డిని బెదిరించుకుంటాడు. అయ్యో కేసీఆర్ ఇంత స్ట్రాంగ్గా మనం ఏం చేయొద్దు, కేసీఆర్ తలుచుకుంటే రాష్ట్రాన్ని మొత్తం ప్రభుత్వాన్ని పడగొడతాడేమో అనేటటువంటి కోణంతో ప్రజలు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది, పార్టీ నేతలు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం ఉన్నదో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే ఉవ్వెత్తున పైకి లేచేటటువంటి కార్యక్రమం ఉన్నదో, అప్పుడు కేసీఆర్ సార్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డిని బెదిరించే కార్యక్రమం చేసిండు. నాతోని 30 మంది ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మేము తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది, ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటటువంటి మాటలు కూడా మాట్లాడిండు. అంటే ఎక్కడ కేసీఆర్ని తీసుకుపోయి లోపటేస్తారేమో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసినాం. మీకు ఏది చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉంది, చెర్లపల్లి జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే చిప్పకూడు తప్పదనేటటువంటి మాటలు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడారు. ఓవైపు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరు, హీరోల ఫోన్లు ట్యాప్ చేసిరు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసిరు, బడా కాంట్రాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసిరు, బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేసిరు. అనేకమైనటువంటి కోణాలలో కేసీఆర్ పేరే వినబడుతున్నది. ఫోన్ ట్యాపింగ్లో కీ రోల్ పాత్ర కేసీఆర్ను ప్రభాకర్ రావు ఇద్దరు కూడా కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసిరు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుందో, ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా. ఎందుకంటే ఉవ్వెత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో కేసీఆర్ కనబడుతున్నటువంటి అంశం.